నన్ను బెదిరించినటువంటి వ్యక్తుల మీద గాలం హరికృష్ణ మరియు చొప్ప రమేష్, ఆమ్జద్ బాషా వీళ్ళందరూ ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే 2029లో నన్ను హింసిస్తామని ఎల్ఈడి స్క్రీన్లో చూపిస్తామన్నారో వారందరి వల్ల నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. గతంలో 2014లో కూడా నా మీద ఈ గాలం హరికృష్ణ, చొప్ప రమేష్ అనే వాళ్ళు హత్యాయత్నం చేశారు. 307 కేసు వాళ్ళ మీద నడుస్తుంది. కాబట్టి నేను పోలీసు వారికి ఈరోజు పొదలకూరులో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి వారి మాటలన్నీ పరిగణలోకి తీసుకొని నాకు, నా కుటుంబానికి వారి వల్ల, కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది. కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. నా గురించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిగా, పిఎస్సిఎస్ చైర్మన్గా నిరంతరం ప్రజాసేవే నా ధ్యేయంగా ప్రజలకు సహాయపడే పనులు మాత్రమే నేను చేస్తున్నాను అనేది నేను గర్వంగా చెప్తున్నా. మాటకు వస్తే ఈ నాయకుడు నువ్వు ప్రమాణకాలు చేస్తామంటున్నారు. ప్రమాణకాలు చేసేది ఎవరురా స్వామి? ఎవరురా ప్రమాణకాలు చేసేది అడుగుతున్నా నేను. దేనికిరా ప్రమాణకాలు అని అడుగుతుందా? నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనుభవించిన మీ నాయకుడు పొద్దులతో చట్టాలు ఉండేది ఎందుకు, శాసనాలు ఉండేది ఎందుకు, ప్రమాణకాలు చేస్తున్నా అని అడుగుతున్నా నేను. చెప్తే వారికి బుద్ధి లేకపోతే మాట్లాడే మీకన్నా బుద్ధి ఉండాలా అంటుండా. 3 ఏళ్ళు ఇదిగో చెప్తుండా, 3 ఏళ్ల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారో అని మీరు బెదిరిస్తున్నారు. అదే మా నాయకుడు ఇప్పుడు మాకు పవర్ ఇస్తే మీరేమవుతున్నారు నాయన అని ఆలోచించుకోమంటుండా. మాట్లాడే ముందు మరిచిపోబాకండి. జరగబోయే కాలాన్ని వర్తమానాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తున్నా.